మరి ఈరోజు హ్యాపీ మ్యారేజ్ డే. ఏరా ఆ జంట ఏరి? ఎవరండి ఆ జంట? రావాలి ఇటు రావాలి త్వరగా. మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఇక్కడ నిలబడాలి. నాన్న ఇటు రా నాన్న, ఇక్కడ ఎదురుకు రా బాబు. రావాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. బాబు మీ పేరేమి? అడగొచ్చా అడగకూడదా? అడగొచ్చా? రైట్. మీ వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. అందరం చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని స్తోత్రం. ఎంతమంది పిల్లలు? అబ్బాయి అమ్మాయి? ఓకే. ఉన్నారు ఇక్కడ? రైట్. సరే సరే సరే, టైం లేదు కాబట్టి చకచక ముందుకు వెళ్ళిపోదాం. చెన్నయ్య గారు, మీ వివాహం అయ్యి 19 సంవత్సరాలు. ఈ 19 సంవత్సరాల్లో ప్రమీళ గారు విషయంలో, ఆమె ప్రవర్తన విషయంలో కానీ ఏ టు జెడ్ మీకు నచ్చినవి 2 విషయాలు చెప్పండి. అంటే మనిషి అన్నాక చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. దేనిలోనైనా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. నేను చెడుని చెప్పమంటలా. అర్థమైందా? చెన్నయ్య గారు, ప్రమీళ గారిలో మీకు నచ్చిన క్వాలిటీలు 2 విషయాలు చెప్పండి. మేము అందరం సంతోషిస్తాం. ఎందుకంటే ఈరోజు హ్యాపీ మ్యారేజ్ లైవ్ కాబట్టి. ఓకే. నెంబర్ 1. అయ్యగారు వందనాలు అయ్యా నీకు. ఇంతవరకు నాయన 19 సంవత్సరాలు నన్ను జీవించిన దానికి ఆమెకి ఏ ఒక ఇది లేదు ప్రభు. ఇంతవరకు నాయన వాళ్ళని కాంచి కాపాడి ఇంతవరకు అవన్నీ నాకు వద్దు. ఆమెలో నచ్చిన క్వాలిటీలు 2 చెప్పండి. ఆమె ఒక ఇదే ఒక ఏమీ లేదయ్యా నాయన. డబ్బులు డబ్బులు ఏ ఒక విషయంలో కూడా మీకు నచ్చిన క్వాలిటీలండి. మీకు నచ్చిన ఆమెలో నచ్చినవి 2 విషయాలు చెప్పండి. డబ్బుల విషయంలో వరకు అయ్యా, డబ్బుల విషయాల్లో కూడా ఆమె వరకు కరెక్ట్గా ఉంటుంది అయ్యా. ఒకటి వరకే వినాలి. డబ్బులు ఆయన కష్టార్జితంలో ప్రమీళ గారు భద్రంగా దాసి చక్కగా ఉంచుతారు. అంతేగా మీ అభిప్రాయం? ఒకటి. రెండేదంటే కాணிక ఈ వరకు ఇవాళకి వరకే మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవబోతుంది అయ్యగారు. ఒక్కరోజు కూడా ఆమె ఫస్ట్ కాணிక నువ్వు కష్టపడిన జీతము నువ్వు ఫస్ట్ అయ్యగారికి ఇచ్చేసి అవతల ఏదైనా నువ్వు చెయ్యి అయ్యా అంటది. దేవుని స్తోత్రం. రెండోది ఆ కాணிక కానీ దశమ భాగం కానీ వారి కష్టార్జితంలో దేవునికి ఇవ్వాలి అనేది. ఇవాళకి కూడా అయ్యా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ప్రైజ్. ఆ 2 క్వాలిటీలు మీకు నచ్చినాయి. సరే, ఆమె గారికి ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెన్నయ్య గారిలో ప్రమీళ గారిలో ఉన్న 2 క్వాలిటీలు: 1 డబ్బు, 2 దేవునికి ఇచ్చే విషయాలు. అమ్మ ప్రమీళ గారు, మరి చెన్నయ్య గారిలో మీకు నచ్చిన క్వాలిటీలు 2 చెప్పండి. దేవుల్లోనైనా శరీరానుసారంగా అయినా మీ ఇద్దరిలో ఉన్న బాంధవ్యాన్ని బట్టి ఏదైనా. టైం లేదు. టైం ఉంటే చక్కగా సాఫీగా నిదానంగా అన్ని చెప్పుకుంటూ వెళ్ళే పని. ఇంత ఈ 19 సంవత్సరాలు దేవుడు కాపాడినందుకు ఏసైకి చాలా వందనాలు. అయితే ఎప్పుడు ఎక్కడికి పోయినా నన్ను వదిలి ఉండడు. అంతవరకు ఏసైకి చాలా వందనాలు. ఏమంటే ఏమైనా అన్నా కూడా ఆ మాటకి నాకు ఎదురు చెప్పకుండా నాకు మళ్ళీ కొంచెం విన్నట్టుంటాడు, మళ్ళీ వినకున్నట్టుంటాడు. అయినా కూడా ఒక సమయంలో నా మాట ఒకలా వింటాడు. కాబట్టి దానికి ఏసైకి చాలా వందనాలు. అది ఆయనకా నచ్చిన ఒక ఇది. ప్రైజ్ ద లార్డ్. అర్థమైంది మీ అందరికీ? 1, ఆమెను విడిచిపెట్టి ఉండలేరు. 2, ఏదనుకున్నా ఎదురు చెప్పరు. దేవుని స్తోత్రం. కూర్చోండి. ఇక చాలా విషయాలు. చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాగే పోయిన నెలలో ఇలాగే మ్యారేజ్ అయిన జంట వాళ్ళు కూడా ఇట్లాగే ప్రార్థన పెట్టుకున్నారు. చర్చికి వచ్చారు. చర్చికి వచ్చి 3 బిడ్డలు వాళ్ళకి, మగపిల్లవాడు, 2 ఆడపిల్లలు. ఇలాగ పూలదండలు కూడా తెచ్చారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా పూలదండలు కూడా తెచ్చారు. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు. అయితే ఏం జరిగింది, ఇట్లాగే నిలబెట్టి అడిగాను, బాబు నీకు నీ భార్యలో నచ్చిన, వాళ్ళకి 25 సంవత్సరాలు పెళ్ళయి, నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి చెప్పమంటే 2 విషయాలు చెప్పమంటే 2 కదా దగ్గర ఒకే ఒక విషయం చెబుతానన్నారు. ఒకే ఒక విషయం చెప్పండి అన్న. నా భార్య అంటే బహు పిచ్చండి అన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా? భార్య అంటే ఏంటంట? బహు పిచ్చ.
అయిపోయినాయి. ఏ టు జెడ్ దానిలో నిండిపోయినాయి. రెండోది ఆమెగారిని అడిగాను. ఆమెగారు కూడా ఏమందంటే, అయ్యగారండి నా భర్త అంటే నాకు కూడా బహు పిచ్చండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. మరి చెన్నై గారు, ప్రమీళ గారు చక్కని సాక్ష్యం చెప్పారు. వారి లైఫ్ నూరేళ్ల పంటగా అలాగే కొనసాగాలని దేవుని దాసుడిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది చెన్నై గారికి ఒక మాట. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ అధ్యాయం 22వ వచనం మీరు త్వరగా అందిస్తే నేను ముగిచ్చేస్తా. సామెతలు 13:22 మంచివాడు పిల్లల పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును. చెన్నై గారు అర్థమైందా ఈ భాష? మంచి తండ్రి అంట పిల్లల పిల్లలను, అంటే నీ పిల్లలు పుట్టబోయే పిల్లలు, మనవాళ్ళు అందరిని కూడా ఆస్తికర్తలుగా చేయగలిగిన ఆ విధానం నీలో ఉండాలంట. అర్థమైందా బాబు? నువ్వు మంచి సంపాదన పరుడు అయి ఉండాలి. భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, నీ వ్యక్తిగత విషయంలో కానీ ఒకరికి చేయి చాచకుండా ఒకరు నీ వైపు చేయి చాసేలాగున అలాంటి మరి విధానంలో నువ్వు ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఓకేనా? దేవుని స్తోత్రం. ప్రమీళ గారు బైబిల్ గ్రంథంలో సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 18:22. సామెతలు 18:20. భార్య దొరికిన వానికి మేలా మేక? మేకంటే ఏంటి చెప్పాలి? మేకంటే ఏంటమ్మా? బాధ కలిగించేది మేకు. మేలంటే అంతా సంతోషం, అంతా యాపే. ప్రమీళమ్మ నీవు జీవితాంతం చెన్నై గారికి కుటుంబానికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీ బంధువుల్లో, మీ రక్త సంబంధుల్లో అందరిలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే మేలు చేసే బిడ్డగా ఉండాలి. మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంతేగాని మేకుగా ఉండకూడదు. అర్థమైందమ్మా? ఎలా ఉండాలి? మేకుగంటే ఇక జగడాలే. మేకంటే జగడాలు, గొడవలు, కొట్లాట్లు, తన్లాట్లు, ఎడమకం పెడమకం, అసమాధానం, ఇటువంటివి లేకుండా ఇటువంటి వస్తాయి. మనం మనుషులం కాబట్టి ఉప్పు కారాలు తింటాంగా, వస్తాయి కాబట్టి వచ్చిన వాటిని సర్దుబాటు చేసుకుని మేకుగా కాకుండా మేలుగా ఉండాలని మనం అందరము ప్రమీళ విషయంలో దేవునికి ప్రార్థించవలసిన అవసరం మనకు కూడా ఉంది. దేవుని స్తోత్రం. అలాగే చెన్నై గారే మంచోడిగా ఉండాలి అందరికీ. వాళ్ళ బిడ్డలు కూడా, మా డాడీ చాలా మంచోడు. నేను అడిగాను వాళ్ళని, ముగ్గురు పిల్లలని అనే కదా, వాళ్ళ ముగ్గురిని కూడా నిలబెట్టాను. అయ్యా మీ నాన్నగారంటే ఇష్టమా, మీ అమ్మగారంటే ఇష్టం అన్నారు. వాళ్ళు ముగ్గురు ఏమన్నారంటే మొదట నాన్నగారంటే ఇష్టం అన్నారు. ఎందుకని? నాన్నగారంటే అన్ని కొని పెడతాడన్నా కాదు, అమ్మ ఇష్టమే, నాన్న ఇష్టమే. కాకపోతే నాన్న ఎందుకు ఇష్టమంటే అన్నీ కొనిపెట్టడమే కాకుండా మేమేం చేసినా సర్దుకుని వెళ్తారు. అమ్మ అయితే గద్దిస్తారు, అది లేదా ఒక దెబ్బ కొడతారు. అంతేగాని ఇద్దరంటే ఇష్టమే. కానీ కొంచెం డిఫరెంట్ ఏంటంటే డాడీ కొట్టరు, అమ్మ కొడతారు, అది ఇష్టం. కానీ ఇద్దరంటే చాలా మాకు ఇష్టమని ముగ్గురు పిల్లలు కూడా సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అలాగే చిన్నయ్య, అలాగే ప్రమీళ అలా ఉండాలని ఆశపడుతున్నాను. ఇంకొక విషయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని. దేవుని స్తోత్రం. ప్రమీళమ్మ నువ్వు ఎలా ఉండాలంట? అది జ్ఞానముతో ఇల్లు కట్టాలంట. ఇల్లు కట్టాలన్నా నీ చేతిలో ఉంది. ఇల్లు ఏం చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? అది. కాబట్టి మంచి రావాలన్నా చెడు రావాలన్నా నీలోనే ఉంది. కనుక ప్రమీళమ్మ వింటున్నారా? ఎలా ఉండాలంట? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాలి. ఇది సొంత ఇల్లేనమ్మా? దేవుని స్తోత్రం. చక్కగా కట్టుకున్నావు, బాగుంది.
అలాగే ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా ఇలాగే ఉండాలని ఆశపడుతున్నా. అలాగే సిన్నయ్య గారు మీరు కూడా మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, మొదటి పేతురు 3:7. అటువలనే పురుషులారా, వింటారు సిన్నయ్య గారు, జీవమును కృపావరములో నీ భార్య నీతో పాలువారై ఉండాలని ఎరిగి. స్త్రీలు కొంచెం బలహీనమైన ఘటాలు కాబట్టి ఘటం అనగా కుండ అని అర్థం. ఘటం అంటే అర్థం ఏంటమ్మా? కుండ ఎంత సున్నితంగా ఉంటుందో స్త్రీలు కొన్ని సందర్భాలు సున్నితంగా ఊరికి అలుగుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. వాళ్ళ స్వభావం దేవుడు పెట్టింది, ఏం చేద్దాం మనం. కాబట్టి చెన్నయ్య గారు వింటున్నారా? కాబట్టి స్త్రీలంట బలహీనమైన ఘటం అంట. అందుకే వారిని ఏం చేయాలంట? సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం లేకుండా జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. హల్లెలూయా! ఎంత జ్ఞానం కావాలో చెన్నయ్య గారు. కాబట్టి గౌరవించాలంట. సన్మానించడం అంటే ఏంటి? గౌరవించాలి, మర్యాదించాలి, నీలో సగభాగం ప్రేమించాలి. అర్థమైందా? కాబట్టి నువ్వు అద్దం దగ్గర నిలబడినప్పుడు నిన్ను ఎలా చూసుకుంటున్నావో నీలో నీ భార్యను కూడా అలాగూ చూసుకోవాలంట. అది సన్మానం, గౌరవ, మర్యాద. అర్థమైందా సిన్నయ్య గారు? దేవుని స్తోత్రం. సిన్నయ్య గారు ఎప్పుడైనా కొట్టేవా ప్రేమిళ్ళమ్మను ఈ 19 సంవత్సరాల్లో? ఏంటి తల కొట్టారో కొట్టలేదా? దేవుని స్తోత్రం. ప్రేమిళ్ళమ్మ ఎప్పుడైనా కొడితే నువ్వు పుట్టింటికి ఎత్తి వెళ్ళిపోయావా అలిగేసి? దేవుని స్తోత్రం. ఎప్పుడు వెళ్ళలేదంట. ఇంకేం వెళ్తా, నిన్ను వదిలిపెట్టడుగా అమ్మా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళక ముందే ఆయనే ముందు అక్కడ ఉంటాడంట. ఇంకేంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి చెన్నయ్య గారు జ్ఞానంతో సన్మానిస్తూ కాపురం చేయాలంట. అలాగే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనములో ఇద్దరు కలిసి పనిచేసుకోవాలంట. నేనే తగడగా చెప్పేస్తాను. ఇద్దరు కలిసి, చెన్నయ్య గారు, ప్రమీళ, ఇద్దరు కలిసి ఏం చేయాలంట? ఏ పనైనా చేసుకోవాలి. అర్థమైందా? కలిసి పని చేయటం నేర్చుకోవాలండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో వేరు వేరే పనులకు వెళ్తారు. ఏ పనికి వెళ్ళినా ఇద్దరు సమ్మత ప్రకారం పనిచేసుకోవాలి మీరు జీవితాల్లో. అలాగే 18వ వచనములో అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి వెళ్ళారంట. పుట్టింటికి వెళ్ళాలన్నా పనికి వెళ్ళాలన్నా కొన్ని సందర్భాలు ఇల్లు అవకాశాలు ఉండవు, విడివిడిగా వెళ్ళాల్సి వస్తుంది. మనస్ఫూర్తిగా పంపాలి. ఇద్దరు కలిసి పని చేయాలి, ఇద్దరు కలిసి వెళ్ళాలి. అలాగే అదే 18వ అధ్యాయం 26వ వచనంలో వారు కలిసి విన్నారట. నువ్వు చెప్పిన మాట ఆమె వినాలి, ఆమె చెప్పిన మాట నువ్వు వినాలి. ఇద్దరిని టాలీ చేసి ఏది బాగుంటుందో దాని ప్రకారం నడవాలి. ఇద్దరు కలిసి వింటూ నేర్చుకోవాలి. అర్థమైందమ్మా? మూడవది ఇద్దరు కలిసి చేర్చుకోవాలంట. నీ తరపున వచ్చిన బంధువులు, ఆమెగారి తరపున వచ్చిన బంధువుల్ని చేర్చుకుని సన్మానించి, గౌరవించి, మర్యాదించి సాగనంపటంలో గొప్ప టాలెంట్ కలిగి ఉండాలంట. ఇద్దరు కలిసి చేర్చుకోవాలి. ఐదవది ఇద్దరు కలిసి ప్రోత్సహించుకోవాలంట. ఒకరినొకరు ప్రోత్సాహం. అర్థమైందా? ఒకరినొకరు ధైర్యం చెప్పుకోవాలి. ఒకరినొకరు ధైర్యం, ఒకరినొకరు ప్రోత్సాహం. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బలహీనత వచ్చినా, ఏదొచ్చినా ధైర్యంగా నిలబడాలంట. దేవుని స్తోత్రం. కాబట్టి నెంబర్ 1 ఇద్దరు కలిసి పనిచేయాలి. నెంబర్ 2 ఇద్దరు కలిసి వెళ్ళాలి. నెంబర్ 3 ఇద్దరు కలిసి వినాలి. నెంబర్ 4 ఇద్దరు కలిసి చేర్చుకోవాలి. నెంబర్ 5 ఇద్దరు కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అర్థమైందా? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. కాబట్టి అలా ఉండాలని చెన్నయ్య, ప్రమీళ నూరేళ్ల పంటగా వాళ్ళు ఆశీర్వదించబడాలని, వారి బిడ్డలు, వారి కుటుంబం మంచిగా దేవుల్లో ఎదగాలని మనం చేస్తున్నాను. అలాగే సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం మీరు చదువుకోండి. గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే. అలా ఉండాలని, ప్రమీళ ఎదగాలని, ఆత్మీయంగా శరీరానుసారంగా ఇంటిలోనూ గుడిలో కూడా సమాజంలో కూడా అలా ఎదిగి ఫలించాలని దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాం. మనందరం వారు అలా దేవుళ్ళు షారోను పొలములో పోయి పుష్పములాగా, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మలాగా మరి ప్రమేళ ఎదగాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయునుగాక.
ఆమేన్. ప్రార్థన. ఆమేన్ అన్నాను కమ్మా. అయ్యగారు వచ్చారమ్మా, పెద్ద అయ్యగారు రాలేదు. దేవుని స్తోత్రం. మరి అలాగే మొన్న ఒక జంట ఇలాగా వచ్చారు పెళ్లి చేయటానికి. అదే మ్యారేజ్ డే అయితే నేను అన్నాను ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి పేరు అశోక్. ఏ బాబు, వారి పెళ్ళయి 12 సంవత్సరాలు. నేనన్నా నీ భార్యలో నచ్చిన క్వాలిటీ చెప్పు 2 విషయాలన్నా. నా భార్య ఆ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే, నేనేది వండమంటే అది వెంటనే వండి నాకు పెట్టిద్ది. నేనేదన్నా నాకు ఎదురు చెప్పదు. అది ఆయన భార్యలో నచ్చిన క్వాలిటీ. నేనేదన్నా నాకు ఎదురు చెప్పదు. నేనేదన్నా నాకు కావాలంటే వెంటనే ఆహారాన్ని నాకు వండి పెడుతుంది అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఆమెను చెప్పమన్నా. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఆయన ఇంతవరకు నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఆయన ఏదంటే నేను అది చేసి పెడతాను కాబట్టి, ఆయనకు లోబడి ఉంటాను కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఏ గొడవలు లేవు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 12 సంవత్సరాల్లో ఏ రోజు ఆయన చేసుకోలేదంట. 12 సంవత్సరాలు ఎప్పుడు ఆమెను కొట్టలేదంట. ఎందుకంటే ఆమె లోబడుతుంది, ఈయన మాట వింటుంది. ఇవి ఏం చెప్పినా ఆమె చేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మన కుటుంబాల్లో అలాగే మనము కూడా ప్రభువుని నమ్మాం గనక, యేసు రక్తంలో కడగబడ్డాం గనక, యేసుక్రీస్తుని నిజదేవుడిగా మనం అంగీకరించాం కాబట్టి, ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తెలియదు, ఇప్పుడు ప్రభువుని ఎరిగాం కాబట్టి మనలో మార్పు రావాలి, మనలో విధేయత రావాలి, మనలో ఆత్మీయతగా మనం ఎదగాలి. భార్యాభర్తలు కలిసి దేవుని సన్నిధిలో జీవించాలి. అబ్రహాము అలాగే శారమ్మలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నా జంటగానే ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవుడు వస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన ఎక్కడున్నారంటే గుడారములో, మస్తకి ఆ యొక్క వృక్షము క్రింద గుడారములో వారు ఎండవేళ కూర్చుని ఉన్నారంట. వాళ్ళిద్దరూ జంట పావురాలు. అబ్రహాం ఇస్సాకు ఎలాంటి వాళ్ళంట? జంట పావురాల్లాగా ఉంటూ ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు. అప్పుడు ఆయన పరుగును వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి, సాగిలపడి నమస్కారం చేసి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే మరి ప్రమీళ అలాగే చిన్నయ్య ఇద్దరు చక్కగా జంట పావురాల్లాగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు శారమ్మలు ఉన్నారు. వారిద్దరూ మంచి ప్రేమికులు, లవర్స్. వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంట? ప్రేమికులు. ఇస్సాకు, రెబెకా వాళ్ళిద్దరు మంచి ప్రేమికులు. వాళ్ళు ఎలా ప్రేమికులని రుజువంటే, ఒకానొక దినాన వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. అభిమేలే కిటికీలో కూడా చూస్తే వాళ్ళిద్దరు సరసం ఆడుకుంటున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సరసాల్లో గలిబిలు ఉండకూడదు. వారిద్దరు ప్రేమల్లో కళాకపటం ఉండకూడదు. వాళ్ళిద్దరు ప్రేమల్లో మత్సాడాగు ఉండకూడదు. వారిద్దరు ప్రేమ ఆప్యాయత ప్రాణత్యాగముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళిద్దరూ మంచి ప్రేమికులుగా, మంచి నమ్మకమైన ప్రేమికులుగా, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమికులుగా, ఒకరినొకరు అదే యొక్క దాపరికాలు లేకుండా ఇద్దరి మధ్యలో దాపరికాలు లేకుండా నమ్మకమైన ప్రేమలుగా, ప్రేమికులుగా, మంచి జంట పావురాల్లాగా ఉండాలని యేసుక్రీస్తు నామములో నేను వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. వాళ్ళే కాదు, ఎక్కడున్న ప్రతి పురుషుడు, ఎక్కడున్న ప్రతి స్త్రీలు కూడా, ప్రతి ఒక్కరూ వారి కుటుంబాల్లో అలా ఎదగాలని, వాళ్ళు అలా పెరగాలని, వారి జీవితాల్లో గొప్పవారిగా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మరొక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఏబు అలాగే ఏబు గారు భార్య ఉన్నారు. వారిద్దరూ మంచి కుటుంబీకులే, భార్యాభర్తలే. కానీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వారు కొన్ని సందర్భాల్లో మరి అన్నీ పోగొట్టుకున్నారు. అన్ని పోగొట్టుకున్న సందర్భాల్లో
ఆయన బూడిదలో కూర్చొని ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తుంటే ఆ ఆ యొక్క యోబు గారి భార్య వచ్చి, ఇంకా యథార్థతను నీవు విడిచిపెట్టవా అని అనంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా వారిద్దరి మనసుల్లో తేడాలు ఉండకూడదని, వాళ్ళిద్దరిలో అటువంటి తేడాలు రాకూడదని, అలాంటి పరిస్థితులు సమాజంలో ఎదురైనా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మంచి ప్రేమికులుగా, మంచి కుటుంబీకులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. రెండవది, లోతు భార్య అన్నారు. దేవుడు దిగి వచ్చి, ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచి నేను చూపించి ఆ కొండకు వెళ్ళమన్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు భయపడి లోతు భార్య లోతు అన్నారు, అయ్యా కొండ దాకా వెళ్ళలేం, దగ్గరలో ఉన్న సోయరుకి వెళ్తామన్నారు. సరే వెళ్ళమన్నాడు. మీరు వెళ్ళే వరకు ఏ హాని జరగదు, ఇక్కడ మరి అగ్నిగంధకాలు కురిపించనన్నాడు. అయితే ఒక షరతు, మీరు వెళుతూ ఉండగా వెనక తట్టు చూడకూడదన్నాడు. వెనక తట్టు చూస్తే అది నా బాధ్యత కాదు అన్నారు. అయితే లోతు భార్య ఇద్దరు కుమార్తెలు వెళుతూ ఉండగా లోతు భార్య సడన్గా ఏం చేసింది, వెనక తట్టు చూసింది. కాబట్టి ఇద్దరు ఒకే బాటలో, ఒకే రూటులో ముందు చూపే కలిగి ఉండాలి, కానీ ఒకరినొకరు విడిచిపెట్టి వెనక తట్టు చూసేవారుగా ఉండకూడదు. లోతు భార్య వెనక తట్టు చూసింది. ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, అన్నీ కోల్పోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి ఇద్దరు ఏ సమస్య వచ్చినా వెనక తట్టు చూడకూడదు. ఇద్దరు ఒకే రూట్లో, ఒకే బాటలో, ఒకే మాటపై నిలబడాలని, ఇద్దరు ఆ రీతిగా జీవించాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి కుటుంబం ఆ రీతిగా ఎదగాలని, నూరేళ్ల పంటగా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయములలో ఘనమైంది అన్నారు. కాబట్టి ఘనమైన వివాహం మీ ఇద్దరిని జంట చేసింది, భార్యాభర్తలుగా దీవించింది కనుక మీరిద్దరూ ఆ రీతిగా ప్రభువులో జీవించాలి, దేవునికి మహిమ తేవాలి, సమాజంలో మహిమ తేవాలి, కుటుంబంలో మహిమ తేవాలి, అటు అత్తమామల్లో మహిమ తేవాలి, ఇటు మరి తల్లిదండ్రుల మధ్య కూడా మహిమ తెచ్చేవారై ఉండాలే తప్ప ఎడబాటు అలాగే గలిబిలి కలహాలు ఉండకూడదని నేను బైబిల్ వాక్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.